హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఐసీఎల్ అనే ప్రొసీజర్ గురించి మాట్లాడతాను. సో మనకిప్పుడు కంట్లో పవర్స్ ఉన్న వాళ్ళు ఎంతోమంది గ్లాసెస్ లేకుండా సర్జరీ చేయించుకోవడానికి చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి మైండ్లో ఎన్నెన్నెన్నో డౌట్స్ ఉంటాయి. సో కొన్ని కామన్ డౌట్స్ ఇవాళ నేను క్లియర్ చేస్తాను. సో గ్లాసెస్ కరెక్ట్ చేసుకోవడానికి మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నవి 4 టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్. ఒకటి ట్రాన్స్పిఆర్కే, ఒకటి లేసిక్, ఒకటి స్మైల్, ఇంకోటి ఐసీఎల్. సో ఫస్ట్ 3 ప్రొసీజర్స్ ఆర్ లేజర్ బేస్డ్. అంటే లేజర్ బేస్డ్ ప్రొసీజర్స్ అనేవి మనం నల్లగుడ్డు పైన చేస్తాము. నల్లగుడ్డుని రీషేప్ చేసి పవర్ అనేది 0 చేస్తాము. ఐసీఎల్ అనే ఆప్షన్ ఇట్ ఈస్ రిలేటివ్లీ న్యూ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అండ్ సేఫ్. సో ఐసీఎల్ ఏంటి అంటే మనం కార్నియాని టచ్ చేయము, డైరెక్ట్ కంటి లోపల ఐసీఎల్ అనే లెన్స్ ఇంజెక్ట్ చేస్తాము. ఐసీఎల్ అంటే ఇంప్లాంటబుల్ కొల్లామర్ లెన్స్. సో కొల్లామర్ అనేది మెటీరియల్. సో ఇట్ ఈస్ అ సేఫ్ మెటీరియల్. లైఫ్ లాంగ్ మన కంట్లో సేఫ్గా అలాగే ఉంటుంది. సో ఆ మెటీరియల్ ఉన్న లెన్స్తో మనము ఈ ప్రొసీజర్ చేస్తాము, మేకింగ్ యువర్ పవర్ 0. సో ఎవరు ఐసీఎల్కి సూటబుల్, ఎవరు లేజర్కి సూటబుల్ అనేది మెయిన్గా వాళ్ళ కార్నియా థిక్నెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ వాళ్ళ పవర్ని బట్టి ఉంటుంది. సో మన కార్నియా థిక్నెస్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో నార్మల్ యావరేజ్ ఇండియన్ కార్నియా థిక్నెస్ ఇస్ 520 మైక్రాన్స్, అంటే 1 మిల్లీమీటర్లో సగం. సో ఇంత థిక్నెస్ ఉన్న వాళ్ళకి యూజువల్గా లేజర్ బేస్డ్ ప్రొసీజర్స్ అంటే ట్రాన్స్పిఆర్కే, లేసిక్ ఆర్ స్మైల్ ఆర్ సూటబుల్. సో వీళ్ళకి థిక్నెస్ బాగుండి పవర్ అరౌండ్ ఆర్ బిలో 6 ఉంటే లేజర్ ఇస్ ద బెస్ట్ ప్రొసీజర్. పవర్ మోర్ దాన్ 6.5 ఉంది, కార్నియా ఇస్ అ లిటిల్ బార్డర్ లైన్, అంటే 520 ఉండాల్సింది 490 ఉంది, కానీ పవర్ ఎక్కువగా ఉంది అంటే దెన్ వీ చూజ్ ఐసీఎల్. సో బేసిక్లీ మనకి పవర్ ఎంత ఎక్కువ ఉంటే అంత టిష్యూ కార్నియాలో నుంచి తీసేయాల్సి ఉంటుంది లేజర్ బేస్డ్ ప్రొసీజర్స్లో. సో సమ్టైమ్స్ మనకి పవర్ ఎక్కువ ఉంటుంది, కార్నియాలో అంత టిష్యూ ఉండదు టు రిమూవ్, అంటే థిన్ కార్నియాస్లో. అలాంటప్పుడు మనం ఐసీఎల్ చేస్తాము. ఐసీఎల్ ఏంటి అంటే జస్ట్ ఒక 2.8 నుంచి 3.2 మిల్లీమీటర్స్ సైజ్ కట్ ఇచ్చి లెన్స్ డైరెక్ట్గా లోపలికి ఇంజెక్ట్ చేస్తాము. సో మన న్యాచురల్ లెన్స్ ముందు లెన్స్కి టచ్ అవ్వకుండా అది స్టేబుల్గా ఉంటుంది. సో అసలు ఐసీఎల్తో అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో ఈ కార్నియా బేస్డ్ లేజర్ ప్రొసీజర్స్ క్యాన్ కాజ్ డ్రైనెస్. ఐసీఎల్లో మనకు అలాంటిది ఉండదు. అండ్ లేజర్ ఒక్కసారి చేసామంటే ఇంకా అది పర్మనెంట్గా మన కార్నియా రీషేప్ అవుతుంది. అదే ఐసీఎల్ అయితే మనము రివర్స్ చేయొచ్చు, అంటే వద్దు అనుకుంటే ఫర్ ఎనీ రీజన్ ఐసీఎల్ మళ్ళీ రిమూవ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ సర్టన్ అడ్వాంటేజెస్. అండ్ కార్నియాస్ థిన్ ఉండడమే కాకుండా కొందరికి కెరటోకోనస్ అనే కండిషన్ ఉంటుంది, కార్నియాస్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో కూడా మనం ఐసీఎల్ని ప్రిఫర్ చేయొచ్చు. ఫస్ట్ కార్నియాకున్న కండిషన్ని ట్రీట్ చేసుకొని పవర్ కరెక్షన్కి ఐసీఎల్ అనేది చేయొచ్చు. ఐసీఎల్ అనేది మన న్యాచురల్ లెన్స్కి చాలా క్లోజ్గా ఉండడం వల్ల ప్లస్ కంటి లోపల ఉండడం వల్ల విజువల్ క్వాలిటీ అనేది కూడా చాలా బాగా ఉంటుంది. సో ఇది ఐసీఎల్ అనేది ఇంక ఇట్ ఈస్ పర్మనెంట్లీ ప్లేస్డ్ ఇన్సైడ్ ది ఐ. ఫ్యూచర్లో లైక్ 60-70 ఇయర్స్ అప్పుడు మనకు క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు ఐసీఎల్ అనేది తీసేసి దెన్ వీ రిమూవ్ క్యాట్రాక్ట్ నార్మలీ. సో దీనితోని యూజువలీ ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఇట్ ఈస్ వెరీ వెరీ సేఫ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ నౌ ఆర్ గెటింగ్ రిడ్ ఆఫ్ గ్లాసెస్, ఈవెన్ పీపుల్ విత్ థిన్ కార్నియాస్ అండ్ ఆల్, బికాజ్ ఆఫ్ ఐసీఎల్. చాలామంది పేషెంట్స్కి 2 ప్రొసీజర్స్ సూటబుల్ ఉంటాయి, అంటే లేజర్ బేస్డ్ సూటబుల్ ఉంటాయి, ఐసీఎల్ సూటబుల్ ఉంటాయి. సో అలాంటప్పుడు డెసిషన్ మీరు తీసుకోవచ్చు. వెన్ బోత్ ఆర్ సూటబుల్, బోత్ ఆర్ గుడ్ టు గో.